చేశాను. అండ్ ఇంతలోనే బాదం ఆయిల్ మెషిన్ వచ్చింది. సో అది హ్యాండ్ ఆపరేటెడ్ మెషిన్. మనం కేజీ బాదం తీస్తే అప్పట్లో 100 ml 150 ml చాలా కష్టం అనమాట. అయినా కూడా ఆయిల్ యూస్ చేసినప్పుడు బేబీ స్కిన్ ఇంకా మాయిశ్చరైజర్గా, ఇంకా కలర్ఫుల్గా, అంటే వైటనింగ్ అంటారు చాలామంది. నాకు పేరెంట్స్ ఇప్పటికి కూడా అడుగుతారు, మా పాప వైట్ వస్తుందా? వైట్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ స్కిన్ ఫస్ట్ 3 years మనం యూజ్ చేసే స్కిన్ కేర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్ లాంగ్ వాళ్ళ స్కిన్ మాయిశ్చరైజింగ్ ఉండాలన్నా, మంచి స్కిన్ కావాలన్నా, డ్రైనెస్ లేకుండా ఉంటే చాలు. సో ఆ కన్సర్న్ మీద ఏంటంటే చాలామందికి నేను ఆ శాంపిల్స్ ఇచ్చాను. ఆల్మండ్ ఆయిల్ శాంపిల్స్ ఎప్పుడైతే ఇచ్చానో డార్క్గా ఉన్న వాళ్ళు కలర్ రావటము, బ్రైటనింగ్ అండ్ మెయిన్ మాయిశ్చరైజింగ్ ఎక్కువ అవర్స్ నిలవటము స్టార్ట్ అయిపోయింది. సో దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ స్టెప్ నేను ఈ బిజినెస్లోకి రన్ అవ్వడానికి. అండ్ అక్కడ నుంచి ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని నేను ఏదైతే యోగా చేస్తున్నానో ప్రెగ్నెన్సీలో, యోగా అయిపోయిన తర్వాత మాతృత్వ గురువు పని క్రియేట్ చేస్తారు జెస్సీ గారు. సో ఆ జెస్సీ నాయుడు గారు క్రియేట్ చేసిన దానిలో అంటే చాలామంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి నువ్వు ఎందుకు ప్రమోట్ చేయకూడదు అని జెస్సీ గారే నాకు సజెషన్, అండ్ షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఆవిడ ద్వారానే నేనేం చేశాను, అక్కడ ఉన్న మదర్స్ అందరికీ నేను ప్రమోషన్ చేసుకున్నాను ప్రొడక్ట్స్. ఒక మదర్ వచ్చేసరికి బాత్ పౌడరు అండ్ బాదం ఆయిల్ యూస్ చేశారు. ఆ బాదం ఆయిల్ యూస్ చేసేసరికి బేబీకి ఉన్న స్కిన్ కండిషన్ అంతా కూడా బాగా తయారైపోయింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇమీడియట్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ని షేర్ చేశారు గ్రూప్లో. ఆ షేర్ చేసిన ఫీడ్బ్యాక్ వల్ల ఒకే రోజు నాకు 15 orders వచ్చాయి. సో అది ఇంకా కంటిన్యూగా స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే దానిలో ఒక 200 members వరకు ఉంటారు కాబట్టి. అండ్ ఈ బాత్ పౌడర్లో ఏంటి స్పెషలైజేషన్ అని అంటే, సో మనమే రా మెటీరియల్స్ తెచ్చుకుంటాం కొన్ని, మిగతావన్నీ కూడా రోజ్ పెటల్ అని, ఆరెంజ్ పీల్ అని, ఇవన్నీ కూడా ఇంట్లోనే డ్రైడ్ చేసిన హెర్బ్స్తో చేస్తాము. సో క్వాలిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. దట్ ఈస్ ద ఓన్లీ యూఎస్పీ. ఏంటంటే వాడిన ఫస్ట్ టైంకే వాళ్ళ స్కిన్ బ్రైటనింగ్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. సో మదర్కి కూడా ఉంటుంది, ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నా హెయిర్ ఇదంతా కూడా చాలా లాంగ్ ఉండేది. అండ్ ఆ టైంలో నేను బాగా సఫర్ అయింది ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఎవరికైనా. దానివల్ల హెయిర్ లాస్ అవుతుంది, స్కిన్ పాడైపోతుంది, డార్క్ అవుతుంది. అది మళ్ళీ మనం రికవర్ చేసుకోవడానికి చాలా ఇయర్స్ పడుతుంది. సో అట్లా ఆ టైమింగ్లో నేను ఎప్పుడైతే బేబీ కేర్ స్టార్ట్ చేశానో వాళ్ళే మదర్ కేర్ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా అని అడిగారు. అండ్ ఆల్రెడీ నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను కాబట్టి హెయిర్ లాస్ ఇదంతా. ఆ టైమింగ్లో స్టార్ట్ చేసిన ప్రొడక్ట్సే ఇది వచ్చేసరికి 36 herbsతో చేసిన సున్నపిండి. అండ్ ఫస్ట్ టైంకే ట్యాన్ రిమూవ్ అవుతుంది. అండ్ మార్క్స్ ఏమన్నా ఉన్న రెగ్యులర్ యూసేజ్ వల్ల ఆ టైమింగ్లో వచ్చిన మెలనిన్ అంటే పిగ్మెంటేషన్ అంటారు, ఇలాంటివన్నీ కూడా పోతాయి. అండ్ తర్వాత ఇది వచ్చేసరికి ఫుడ్ కేర్ క్రీమ్ అంటాం. ఇది జస్ట్ 3 days వాడితేనే ఏదైతే డెడ్ స్కిన్ ఉందో అది రిమూవ్ అవుతుంది. అండ్ క్రాక్స్ కూడా వితిన్ 1 weekలో క్లియర్ అయిపోతాయి. అండ్ ఇది వచ్చేసరికి ఫేస్ ప్యాక్. సో ఇది వీక్లీ 2 కనుక యూస్ చేస్తే పిగ్మెంటేషన్తో పాటు మెయిన్గా స్కిన్ సాఫ్ట్ అండ్ సపల్ అవుతుంది. అండ్ ఏదైతే యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. అండ్ ఇది బేబీస్కి వచ్చేసరికి ఆల్మండ్ బటర్. ఏదైతే నేను ఆల్మండ్ ఆయిల్ తయారు చేశానో యూఎస్కి వాటికి ఆయిల్ ఎలో చేయరు ఇక్కడ నుండి పంపటానికి. వాళ్ళు మీ ఆయిల్ని ఇట్లా మిస్ అవుతున్నాం, మాకు ఏదో ఒకటి ఆల్టర్నేషన్ చేయమంటే దానిలో బటర్స్ యాడ్ చేసి ఇది క్రీమ్ ఫామ్లో చేసాము. ఇది ఓన్లీ ఆల్మండ్ ఆయిల్లో బటర్స్ యూస్ చేస్తాం తప్పితే నథింగ్, ఎనీ కెమికల్ కూడా ఉండదు దీనిలో. బయట ఏంటంటే అంతా న్యాచురల్ అంటారు కానీ ఖచ్చితంగా కెమికల్ కలుస్తుంది. సో అందుకని ఏంటంటే మీరు ఇది తీసుకొని యూస్ చేయటం వల్ల స్కిన్లో ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అండ్ యూ కెన్ ట్రై. జిడ్డు కానీ అంతా ఏమి ఉండదు, చాలా అంటే చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది, ఫ్రెండ్లీ. సో 100% ప్యూర్ ఆయిల్స్ అండ్ బటర్స్, ఇంకా దీనిలో ఏమీ యాడ్ ఆన్ అయ్యి ఉండదు. చాలా బాగుంది, అంటే ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. సో ఇది హెయిర్ ఆయిల్. ఓకే. ఇది నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ వాష్ లేదంటే 1 hour బిఫోర్ యూస్ చేయమని చెప్తాము. అంటే డైలీ పెట్టుకోవచ్చా మేడం? యూస్ చేయొచ్చు. ఇది ఎందుకు స్పెషలైజేషన్ అంటే ఓన్లీ దీనిలో ఎటువంటి హెర్బ్స్ ఇన్ఫ్యూజన్స్ చేస్తాం. అంటే నా స్పెషలైజేషన్ ఏంటంటే అందరిలాగా హెర్బ్స్ని ఆయిల్లో బాయిల్ చేయటం ఇవన్నీ కాకుండా ఇన్ఫ్యూజన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. దానివల్ల ఏంటంటే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఒక మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది తప్పితే డిఫరెంట్ హెర్బల్ స్మెల్స్ ఏమీ రావు. టాయ్స్ భలే తయారు చేశారు. సో బేబీ అంటే
పిల్లలు ఆడుకున్న దానికన్నా కూడా బాతింగ్ చేసేటప్పుడు వాటర్లో ఆడటం ఎక్కువగా ఇష్టపడతారు. సో వాళ్ళ కోసం చేసిన ఈ షేప్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. కారు. సో ఇది పెద్దవాళ్ళ సోప్స్. ఓకే. ఇది ఏం ప్రోడక్ట్ యూజ్ చేస్తారు మేడం? సున్నిపిండినా? లేదు, ఇది కాఫీ సోప్, స్క్రబ్బింగ్ పర్పస్. అండ్ షాంపూకి నెక్స్ట్ టాపిక్ షాంపూ. సో షాంపూ అంటే చాలామంది టియర్ ఫ్రీ అని, లేకపోతే ఏమంటారు మాయిశ్చరైజింగ్ షాంపూస్ అని ఇలాంటివి వస్తుంది. ఇది షీకాయ్ సోప్, సోప్ హెయిర్కి హెయిర్కి అప్లై చేయొచ్చు. ఇది బేబీస్